హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఇవాల్టి వీడియోలో అందరికీ చాలా బాగా ఉపయోగపడే కొన్ని యూస్ఫుల్ టిప్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరు చేసే చిన్న లైక్ నాకు చాలా సపోర్టింగ్ అయితే ఉంటుంది. ఫస్ట్ టిప్ చూద్దాము. పెసలు అండి, మనం ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాం. ఇవి తొందరగా పురుగు పట్టేస్తూ ఉంటాయి. ఇలా పురుగు పట్టకుండా ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉండాలి అంటే ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ముందుగా ఇవి తేగానే ఎండలో వేసేసేయాలండి. ఒక 1 అవర్ అలా ఎండలో పెట్టేసిన తర్వాత మనము ఒక టిష్యూ పేపర్ తీసేసుకోండి. అందులోకి ఒక 5-6 లవంగాలు అయితే ఇలా వేసేసుకోండి. ఇలా వేసేసుకొని నీట్గా ఇలా పొట్లంలాగా చుట్టేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించే విధంగా ఇలా నీట్గా పొట్లంలాగా ఇలా కట్టేసేయండి. ఈ టిప్ కనుక ట్రై చేసినట్లయితే నిజంగా అయితే పురుగు అనేది పట్టదండి. వీటికి తొందరగా పురుగు పట్టేస్తూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే ఈ టిప్ని ట్రై చేయండి. ఇలా పొట్లంలాగా కట్టేసి పెసల్లోకి ఇలా పెట్టేసేయాలండి. ఇలా పెట్టేసి మనము చూడండి, ఇలా మూత పెట్టేసి కనుక పెట్టేసుకున్నాం అనుకోండి, ఒక్క పురుగు కూడా పట్టదు. 6 నెలల దాకా కానీ ఫ్రెష్గా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్ కనుక యూజ్ అవుతుంది అనుకుంటే. నెక్స్ట్ టిప్ చూద్దాము. చూడండి, కొన్నిసార్లు పిల్లలు ఆన్లైన్ క్లాసెస్ విన్నప్పుడు కానీ, లేదంటే మనమే కానీ ఫోన్ చూసినప్పుడు ఇలా చూస్తూ ఉంటాము. చేతులు నొప్పి పెట్టేస్తూ ఉంటాయి ఇలా పట్టుకొని చూడడం వల్ల. అలా కాకుండా ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ముందుగా ఫోన్ ఒక సైడ్కి పెట్టేసుకున్నాను. ఇలా వాటర్ బాటిల్ ఉంటుంది కదండి, వాటర్ బాటిల్ తీసేసుకోండి. మనం ఎప్పుడైనా టీ పై దగ్గర ఇలా కూర్చొని చూస్తూ ఉంటాం కదా ఫోన్లో, అలాంటప్పుడైతే ఈ టిప్ చాలా బాగా ఉపయోగపడుతుంది. తర్వాత టిష్యూ పేపర్ తీసుకున్నాను. తర్వాత ఒక పెన్ తీసేసుకోండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా పెట్టేసుకోవాలి. పెట్టిన తర్వాత వాటర్ బాటిల్ని ఇలా పెట్టేసుకోండి. పెట్టిన తర్వాత ఫోన్ ఇప్పుడు చూడండి, ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా కనుక పెట్టుకున్నాం అనుకోండి, పిల్లలు ఆన్లైన్ క్లాసెస్ కానీ ఏదైనా కానీ ఈజీగా చూడొచ్చు. చాలా బాగానైతే యూజ్ అవుతుంది. చూసారా ఎంత బాగా అయితే చూసేసుకోవచ్చు. చేతులు కూడా నొప్పి పెట్టవు. ట్రై చేసి చూడండి, మీకు కనుక యూజ్ అవుతుంది అనుకుంటే. నెక్స్ట్ టిప్ అండి. కొన్నిసార్లు 2 నెలలు కానీ 3 నెలలు కానీ పీరియడ్స్ అనేవి రావండి. కొంతమందికి లేట్ అయిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు ఎక్కువ టెన్షన్ తీసేసుకొని అవి ఇవి వీడియోస్ అన్నీ చూసేసి ఎక్కువ టెన్షన్ తీసేసుకుంటూ ఉంటారు. అలా అస్సలు చేయకండి. టెన్షన్ తీసుకోవడం వల్ల పీరియడ్స్ అనేవి ఇంకా లేట్ అవుతూ ఉంటాయి. అలా కాకుండా ఉండాలి. 2-3 రోజుల్లోనే పీరియడ్స్ రావాలి అంటే ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ముందుగా ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నానండి నేను ఇక్కడ. తర్వాత ఒక 1½ స్పూన్ నేను వాము వేసేసుకున్నాను. వాము వేసేసుకొని ఇది బాగా మరిగించుకోవాలండి. ఇది ఎలా అంటే మనము ఒక గ్లాస్ వాటర్ వేసాం కదా, ఆ వాటర్ హాఫ్ గ్లాస్ అయ్యేంత దాకా బాగా ఇలా మరిగించేసుకోవాలి. ఈ వాటర్ చాలా బాగా పనిచేస్తాయండి. మనము డాక్టర్స్ దగ్గరికి వెళ్తూ ఉంటాము, ట్యాబ్లెట్స్ యూస్ చేస్తూ ఉంటాము. అలాంటివన్నీ ఏమీ అవసరం లేదు. అలాంటివన్నీ యూస్ చేయడం వల్ల సైడ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. ఇలా ఇంట్లోనే ట్రై చేసి చూడండి. చూసారా, బాగా మరిగించుకున్న తర్వాత వడగట్టేసుకోవాలి. ఇలా వడగట్టేసుకొని ఇలా వేడిగా ఉన్నప్పుడే అండి, ఇలా బాగా కాలుతూ ఉంటాయి కదా, ఇలా కాస్త కొంచెం అలా వేడిగా ఉన్నప్పుడే చూడండి, కొద్దిగా తేనె కలిపేసుకోండి. ఒక్క స్పూన్ తేనె కలిపేసుకోండి. తేనె లేదు అంటే ఒక స్పూన్ బెల్లమైనా కలిపేసుకోవచ్చు, ఏదైనా పర్లేదు. తేనె కలుపుకుంటే మరీ మంచిది. తేనె కలిపేసి బాగా మిక్స్ చేసేసేయండి. ఇలా మిక్స్ చేసేసి నైట్లో పడుకునే ముందు ఇలా వేడిగానే తాగాలండి. ఒక 5 నిమిషాలు ఇలా సిప్ బై సిప్ వేస్తూ తాగుతూ ఉండాలి. ఇలా తాగేసి ఒక 3 డేస్ ఇలా చేసి చూడండి. పీరియడ్స్ అనేది వెంటనే వచ్చేస్తాయి అన్నమాట. వాము అంత బాగా పనిచేస్తుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఎప్పుడైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు తొందరగా మనకు పీరియడ్స్ రావాలి అనుకుంటూ ఉంటాం కదా, అలాంటప్పుడు కూడా అంతేనే. మన పీరియడ్ ఇంకా ఒక 5 డేస్ ఉంది అన్నాగానే మనం దీన్ని తీసుకున్నట్లయితే ముందుగానే వచ్చేస్తుంది. ఒక 2 రోజుల్లోనే వచ్చేస్తుంది. ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. కొన్నిసార్లు బట్టల మీద ఆయిల్ పడిపోతూ ఉంటుంది. కొబ్బరి నూనె కానీ, లేదంటే వంట నూనె కానీ, ఏదో ఒకటి ఆయిల్ ఇలా పడిపోతూ ఉంటుంది. ఇలా పడిపోయిందంటే అస్సలు పోదు. ఆయిల్ మరకలు అనేవి అలాగే నిలిచిపోతాయి. జిడ్డు వాసన వస్తూ ఉంటుంది. అలా రాకుండా ఉండాలంటే ఈ టిప్ని ట్రై చేయండి. కొద్దిగా పౌడర్ వేసేసుకోండి. ఇలా బాగా ఇలా పౌడర్ వేసేసి చేత్తో కాసేపు ఇలా రబ్ చేసేసేయండి. రబ్ చేసేసిన తర్వాత ఏదైనా ఒక క్లాత్ తీసుకోండి. నేను ఇక్కడ కర్చీఫ్ తీసుకున్నాను. ఒక క్లాత్ తీసుకోండి, ఏదైనా పర్లేదు. ఒక క్లాత్ తీసేసుకొని దానిపైన వేసేసేయాలి. వేసిన తర్వాత ఇలా ఐరన్ చేసుకోవాలండి. బాగా ఇలా వేడిగా ఉన్నప్పుడు ఇలా బాగా ఇలా కాసేపు ఒక 2 నిమిషాలు అలా ఐరన్ చేసామనుకోండి, ఆయిల్ మరకలు నీట్గా వెళ్ళిపోతాయి. చూసారా, ఇలా తర్వాత ఈ పౌడర్ మొత్తం ఇలా తీసేసేయాలండి. తీసేసామంటే మనకు ఆయిల్ మరకలు పోతాయి. అలాగే జిడ్డు స్మెల్ కూడా రాకుండా ఉంటుంది. మనం వాటర్తో వాష్ చేసే పనే లేదండి. చూసారా, ఇప్పుడు ఇంకా కాస్త అలాగే ఉంది కదా. ఇప్పుడైతే ఏం చేస్తారంటే అదే క్లాత్ తీసేసుకోండి. చూసారా, వెనక వైపు అయితే లేదు. ఆయిల్ మొత్తం ఆ వేడికి నీట్గా వచ్చేస్తుంది అన్నమాట. ఇలా నీట్గా అదే క్లాత్తో ఇలా నీట్గా తుడిచేసుకోండి. ఇంకా ఏదైనా అలా మరక కనబడుతూ ఉంది అనుకోండి, అప్పుడు ఇంకాస్త కొద్దిగా పౌడర్ వేసేసుకొని ఇలా అనేసామనుకోండి, నీట్గా వెళ్ళిపోతుంది. నేను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా నిదానంగా నేను మీకు చూపిస్తున్నానండి. కొంచెం కూడా ఉండదు ఆయిల్ మరక అనేది. మీరే చూస్తారు కదా, గమనిస్తూ ఉండండి. చూసారా, ఇంకాస్త పౌడర్ వేసేసి బాగా ఇలా రబ్ చేసేసామనుకోండి, నీట్గానైతే వెళ్ళిపోతుంది. కొంచెం కూడా ఆయిల్ ఎక్కడ పడింది అనేది కూడా తెలియదండి. అంత నీట్గా వెళ్ళిపోతుంది. మీకు కనుక యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేసి చూడండి.
నెక్స్ట్ టిప్ చూద్దాము. చూడండి, ఇది అట్ల కర్ర అండి. ఇదైతే చాలా బాగా ఉపయోగపడుతుంది. కొంతమంది కొత్తగా యూట్యూబ్ చేయాలి అనుకున్న వాళ్ళకి స్టాండ్ కొనాలి అంటే ఊరికే ఎందుకులే అనుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు ఈ టిప్‌ని ట్రై చేయండి. ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. స్టాండ్‌తో పని లేకుండా చూడండి, అట్ల కర్ర తీసేసుకోండి. దానికి ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా ఫోన్ పెట్టేసి రబ్బర్ అయితే వేసేసేయండి. ఇలా నీట్‌గా రబ్బర్ వేసేసేయండి. ఇదైతే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎవరైనా యూట్యూబ్ చేయాలి, వీడియోస్ చేయాలి అనుకున్నప్పుడు ఈ టిప్‌ని అయితే తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. చూసారా? ఇలా వేసేసుకోండి. ఇలా వేసేస్తే మనకు స్టాండ్ లాగా అయితే రెడీ అయిపోతుందండి. మనం ఎన్ని వీడియోస్ కావాల్సినా కూడా ఇలాగే చేసేసుకోవచ్చు. ఇలా చేసిన తర్వాత చూడండి, బియ్యం డబ్బా ఉంటుంది కదా, ఇంట్లో మనం బియ్యం పోసి పెట్టుకొని ఉంటాం కదా, ఆ డబ్బాలోకి ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసామంటే చూడండి, ఇప్పుడు వీడియోస్ అయితే నీట్గా మనము షూట్ చేసేసుకోవచ్చు. ఎన్ని వీడియోస్ కావాలన్నా కూడా మనం షూట్ చేసుకోవచ్చు. మనకు ఒక్క రూపాయి కూడా ఖర్చు అవ్వదండి. చేతిలో ఫోన్ ఉండనే ఉంటుంది కదా, ప్రతి ఒక్కరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. మీకు నచ్చిన వీడియోస్ అయితే ఇలా చేసి అప్లోడ్ చేయొచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాం. చిన్న పిల్లలు బెల్ట్ ఉంటాయి కదండీ! బెల్ట్‌లు పడేయక మనం పడేస్తూ ఉంటాం వేస్ట్ అనేసి. అలా అస్సలు పడేయకండి. ఇవి చాలా బాగా ఉపయోగపడుతుంది. నేనిక్కడ ఒక మేకకైతే ఇలా వేసేసాను. వేసిన తర్వాత క్లిప్స్ ఉంటాయి కదా, మనం రకరకాలుగా క్లిప్స్ యూజ్ చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు అయితే అసలు చేతికి దొరకవండి. అలాంటప్పుడు ఈ టిప్‌ని అయితే ట్రై చేయండి. ఇలా మొత్తం ఈ క్లిప్‌కి వేసేసామనుకోండి, మనకి ఏ కలర్ కావాల్సిన దొరుకుతుంది. అన్నీ కూడా ఒకే చోట ఉంటాయి. మనం బెల్ట్ కూడా యూజ్ చేసుకునే వాళ్ళం అవుతాం కదా! చూసారా ఎంత నీట్‌గా ఉందో, చూడడానికి కూడా నీట్‌గా ఉంటుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనం రోజు అయితే టీ తాగుతూ ఉంటాము. టీ వడగట్టేసి ఈ టీ పౌడర్ అయితే పడేస్తూ ఉంటాం కదా, అలా అస్సలు చేయకండి. ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇలా టీ వడగట్టేసుకున్న తర్వాత ఇందులోకి ఒక గ్లాస్‌లో వాటర్ తీసేసుకొని ఇలా వేసేసేయండి. ఇలా వేయడం వల్ల మనం షుగర్ వేసి ఉంటాం కదా, షుగర్ మొత్తం నీట్‌గా వెళ్ళిపోతుందండి. నీట్‌గా ఇలా వాష్ చేసేసేయండి. ఇది నీట్‌గా వాష్ చేసుకోవాలండి. అసలు షుగర్ అనేది ఉండదు. షుగర్ ఉంటే చీమలు పట్టేస్తాయన్నమాట. నీట్‌గా ఇలా వాష్ చేసేసుకోవాలి. ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి. మనం ఇంటి దగ్గర ఇలాంటి మొక్కలు పెంచి ఉంటాం కదా, చిన్న చిన్నవి ఏదైనా కానీ, మనీ ప్లాంట్ కానీ, లేదంటే పూల మొక్కలు ఇలాంటివన్నీ పెంచుకుంటూ ఉంటాం కదా, అలాంటప్పుడు వాటికి ఇలా గనుక వేసామనుకోండి, చాలా గుబురుగా వస్తాయండి. పూల మొక్కలైనా అంతే అండి. పూలు బాగా ఇస్తాయి. చూసారా, మనీ ప్లాంట్ కూడా ఎంత గుబురుగా వచ్చిందో. నేనైతే ఎప్పుడు వారంలో ఒక్కసారి ఇలా వేస్తూ ఉంటానండి. చాలా బాగా అయితే గుబురుగా వస్తుందండి ఇది మనీ ప్లాంట్ అనేది. అంతేకాదు, పూలు మొక్కలకి వేసినా కూడా పూలు కూడా చాలా బాగా పూస్తాయి. ఇలా వేసేసి వారంలో ఒకసారి వాటర్ వేసుకుంటూ ఉన్నామంటే సరిపోతుంది. రోజు వాటర్ వేస్తూ ఉన్నామంటే సరిపోతుంది. ట్రై చేసి చూడండి. నేనైతే ఎప్పుడూ ట్రై చేసే టిప్పే అండి ఇది. మీకు కూడా యూజ్ అవుతుంది అని చూపిస్తున్నాను. చూసారా ఎంత బాగా వచ్చిందో మొక్క అనేది. మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనం కర్టన్స్ని ఏం చేస్తాము, ఇలా ముడి వేసేసి వదిలేస్తూ ఉంటాము. ఇలా వేయడం వల్ల చూడడానికి అంత బాగోదు. అలా కాకుండా ఈ టిప్ని అయితే ట్రై చేయండి. చాలా బాగానైతే యూజ్ అవుతుంది. చూడండి, ఇలా పట్టేసుకోండి. ఇలా పట్టుకున్న తర్వాత రకరకాల బ్యాంగిల్స్ అయితే ఇంట్లో ఉంటాయి. మనం పక్కన పడేస్తూ ఉంటాం కొన్ని యూజ్ చేసేసి. అలా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి. ఇలా వేసేసేయండి బ్యాంగిల్ని, ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా వేసేసి చూడండి. ఇప్పుడు నేను చూపిస్తాను. ఇలా వేసేసిన తర్వాత ఇలా కాస్త ఇలా ఓపెన్ చేసేసేయండి. ఇలా నీట్‌గా ఫ్లవర్ లాగా ఇలా ఓపెన్ చేసేసుకున్నాం అనుకోండి, చూడ్డానికి కూడా చాలా అందంగా ఉంటుంది. అలాగే మనకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మనము ఇంట్లోనే ఇలా ఈజీగానైతే రెడీ చేసేసుకోవచ్చు. చూడ్డానికి కూడా చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. నీట్‌గా ఉంటుంది. ముడి వేసేదానికంటే ఇలా చేయడం చాలా బాగుంటుంది చూడడానికి. చూడండి, ఒకసారి చూపిస్తాను ఎంత నీట్‌గానైతే కనిపిస్తూ ఉందో. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ అండి. ఈ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. మనము పూజ చేసినప్పుడు ధూపం వేస్తూ ఉంటాం కదా, ధూపం వేసేటప్పుడు ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. ఇంటికి చాలా మంచిదండి. నేనైతే ఇది ట్రై చేసి మీకు కూడా చెప్తున్నాను. నేను కూడా యూట్యూబ్లో చూసి ట్రై చేశానండి. చాలా మంచి జరిగింది. అందుకని మీకు కూడా చెప్తున్నాను. ధూపంలోకి ఒక దాల్చిన చెక్క, అలాగే తెల్ల ఆవాలు, ఒక ఏలక్కాయ, తర్వాత ఒక 2 లవంగాలు ఇలా వేసేసి కాసేపు వదిలేస్తే మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి. దీన్ని మనము ఇల్లంతా వేసేసి ఇలా గడప దగ్గర పెట్టేసామనుకోండి, చాలా బాగానైతే మంచి స్మెల్ ఉంటుంది. నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదు. మంచి జరుగుతుందండి. డబ్బు సమస్య కూడా పోతుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలాంటి వాటర్ బాటిల్ ఉంటాయి కదా, ఈ వేస్ట్ని మనం పక్కన పడేస్తూ ఉంటాము. అలా కాకుండా ఈ టిప్ ట్రై చేసి చూడండి. చాలా బాగానైతే ఉపయోగపడుతుంది. ముందుగా నేను ఇక్కడ వాటర్ బాటిల్ తీసేసుకుని ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలాంటివైనా తీసుకోవచ్చు. లేదంటే కూల్ డ్రింక్ బాటిల్స్ వస్తాయి కదా, అవి కాస్త ఇంకా మందంగా ఉంటాయి. అవైతే ఇంకా చాలా బాగా యూజ్ అవుతాయండి. చూడండి, తీసేసుకున్న తర్వాత ఒక ఫోర్క్ని ఇలా వేడి చేసేసి కింద వైపు ఇలా నేను ఇక్కడ హోల్స్ అయితే పెట్టేసుకున్నాను. తర్వాత చూడండి, ఇలా 2 హోల్స్ పెట్టేసుకుంటున్నాను చాకు వేడి చేసేసి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక ట్యాగ్ అయితే తీసేసుకున్నానండి.
ఇలాంటి ట్యాగ్ ఉంటే తీసుకోండి, లేదంటే ఏదైనా మందంగా ఉన్న థ్రెడ్ తీసుకున్నా సరిపోతుంది. దీన్ని మనం ఏం చేయాలంటే చూడండి, పాత్రలు తోమేసి ఇలా స్పూన్స్ ఇలాంటివన్నీ వేసేస్తూ ఉంటాము, అస్సలు దొరకవు దీంట్లో బుట్టెలు. అలాంటప్పుడు ఈ బాటిల్ని ఇలా ట్యాగ్ వేసేసేయాలి. దీనికి నేను చూపిస్తాను చూడండి. నేను ఇక్కడ ఇలా ఈ హోల్స్కి అయితే ట్యాగ్ వేసేసుకున్నాను. ఇలా వేసేసుకున్నాం అనుకోండి, ఇది చూసారా, ఇలా వేసేసుకున్నాం అనుకోండి, మనం స్పూన్స్ కానీ ఫోర్క్స్ కానీ ఇలాంటివన్నీ కూడా ఇందులోకి వేసుకోవచ్చు. వాష్ చేసిన తర్వాత వాటర్ కూడా కిందకి వెళ్ళిపోతాయి, చేతికి కూడా తొందరగా దొరుకుతాయి. ఈ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇంకొంచెం స్ట్రాంగ్గా ఉన్న బాటలు తీసుకుంటే ఇంకా మంచిది. ట్రై చేసి చూడండి, నాకైతే చాలా బాగా ఉపయోగపడింది ఈ టిప్. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఈ వెల్లుల్లి వెలవాలంటే గోర్లు నొప్పి పెట్టేస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఎన్ని వెల్లుల్లి అయినా మనం ఈజీగా ఒలిచేయచ్చు. ముందుగా చూడండి, వెల్లుల్లిని ఇలా విడిపించేసుకోవాలి. మీకు ఎన్ని కావాలనో అన్నీ ఇలా విడిపించేసుకోండి. 1, 2 అయితే పర్లేదు, కానీ ఎక్కువ ఒలవాలంటే గోర్లు నొప్పి పెట్టేస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఈ టిప్ని ట్రై చేయండి. చూసారా, నేను ఇక్కడ పోపు వేసే గరిటె అయితే తీసేసుకున్నాను. అందులోకి వెల్లుల్లి వేసేసానండి. వేసిన తర్వాత స్టవ్ వెలిగించి కాస్త వేడి చేసుకోవాలి. ఎక్కువసేపు వేయించకూడదండి. 1 నిమిషం పాటు ఇలా వేయించుకుంటే సరిపోతుంది. ఇలా వేయించుకున్న తర్వాత చూడండి, నేను ఇక్కడ 1 నిమిషం పాటు ఇలా వేయించుకున్నాను. ఇలా చేయడం వల్ల గోర్లు నొప్పి అనేది ఉండదు. ఎన్ని వెల్లుల్లి అయినా మనము నిమిషాల్లో ఒలిచేసుకోవచ్చు. ఇలా వేడి చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకుంటున్నాను. వేసిన తర్వాత చూడండి, ఈ వేడికి తొందరగా వచ్చేస్తుందండి పొట్ట అనేది. మనకు అస్సలు గోర్లు నొప్పి అనేవి పెట్టవు. చూసారా, ఇలా ఒలిచేసుకోవడం అంతేనే. ఎన్ని వెల్లుల్లి అయినా మనము నిమిషాల్లో ఒలిచేయచ్చు. ఎన్ని కేజీల వెల్లుల్లి అయినా కూడా మనము ఈజీగానైతే ఒలిచేసుకోవచ్చు. తప్పక ట్రై చేసి చూడండి. మనము ఇలా వేయించి చిన్నపిల్లలకి ఇచ్చేసినా కూడాను నీట్గా పొట్టు అనేది తీసేసిస్తారండి. అంత ఈజీగానైతే వస్తాయి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఎన్ని కేజీల వెల్లుల్లి అయినా మనం ఈజీగా ఒలిచేసుకోవచ్చు. ఇదండి ఇవాల్టి వీడియో. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.